హలో మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఎలాగున్నారు? అందరూ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. కొత్త వీడియోతో వచ్చానండి. నాకు 800 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. థాంక్ యూ మై ఫ్రెండ్స్. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నేనింకా కొత్త కొత్త ఐడియాస్‌తో, కొత్త కొత్త స్టోరీలతో వస్తాను. మీరందరూ బాగుండాలి. నా సబ్‌స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. చాలా అభివృద్ధి చెందాలి అని నేను కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నానండి. ఈసారి ఫీలింగ్ ఈజ్ క్రియేషన్. ఫీలింగ్ అంటే చూడండి ఈ మధ్యన 'పుష్ప' సినిమా వచ్చింది. ఆ 'పుష్పలో' నా ఫీలింగ్స్ వచ్చాయని ఒక పాటుంది. అలాగే ఫీలింగ్స్ ఈజ్ క్రియేషన్. మన భావాల సృష్టి. మన మంచి భావాలే సృష్టి. ఇక్కడ భావమే సృష్టి అంటే ఫీలింగ్ ఈజ్ క్రియేషన్. ఆ భావం నుంచి, ఆ ఫీలింగ్స్ నుంచే ఒక ముందుకెళ్తూ ఉంటారు. నేను గొప్పవాడినవ్వాలని ఫీలింగ్‌తో ముందుకెళ్తారు. పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటేనే ఆళ్ళు గొప్పవాళ్ళవుతారండి. నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే ఆళ్ళు అణగదా అణగదా అణగదొక్కబడతారు. సమాజం ఆళ్ళని ముందుకు వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ ఆళ్ళని ఒక అడ్డుగోడలాగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఫీలింగ్స్‌లో ఉండాలి. ఒక ఊరిలో ఒక కుర్రోడు ఉండేడు. అరవింద్ అని కుర్రోడు. ఆ కుర్రోడికి కలలు కనటం చాలా అలవాటు. అంటే మన చూడండి అబ్దుల్ కలాం లాగా అతను అలాగా కలలు కని అతను వాటిని నిజం చేసేందుకు తగిన నమ్మకం ఉండేది కాదు. ఆ కుర్రోడికి అతని మీద అతనికి నమ్మకం లేదు. ఒక విలేజ్‌లో ఎలాగ నేను అందరిలాగా పైకి రావాలి. అందరిలాగా ఒక సమాజంలో పైకి రావాలని ఉంది. ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఆ ఫీలింగ్స్‌లో కొద్దిగా చాలా డౌట్స్ ఉండేయి. డౌట్స్, భయం అలాగే సాడ్‌నెస్సు, కోపం అన్నీ సమాజం మీద కోపం ఉండేది. ఒకరోజు ఆళ్ళ తాతయ్య చెప్పాడు. "తాతయ్య బాబు నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఆ కోరుకునే దాన్ని ఎప్పుడైతే నిజమైన భావంతో ఊహిస్తావో, అదే సమయంలోనే అది సృష్టి అవుతుంది." ఆళ్ళ తాతయ్య చెప్పాడు. బాబు నిజమైన భావంతో, నిజమైన ప్రేమతో, నిజమైన అంకిత భావంతో నేను సాధిచ్చాలి, సమాజంలో పైకి రావాలి, 10 మందికి నేను హెల్ప్ చేయాలి అన్న భావంతో నువ్వు చదువుతూ ఉంటే నువ్వు పైకొస్తావని ఆ ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్‌తో రా. నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే నెగెటివ్ లాగా అయిపోతావు. అలాగే చూడండి ఈ మధ్యన మనం నెగెటివ్ ఫీలింగ్స్‌లో ఉన్నారనుకోండి ఆ కుర్రోళ్ళు అది సమాజం కుర్రోడు చెడిపోతారు. చెడు దారిలో పడతారు. అలాగే పాజిటివ్ ఫీలింగ్స్‌గా నేను 10 మందికి హెల్ప్ చేయాలి. కలెక్టర్‌నవ్వాలి అనుకుంటూ హూపోపులు చేసుకుంటూ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ చెప్పుకుంటూ భావమే సృష్టి. ఈ అనే ఫీలింగ్స్‌తో పాజిటివ్ ఫీలింగ్స్‌తో అతను ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళేటప్పటికి ఆ మాటలు అరవింద్ మనసులో నాటుకుపోయి ఆళ్ళ తాతయ్య చెప్పిన మాటలు. ప్రేమతో పనిచేశాడు. హృదయంతో పనిచేశాడు. నిజమైన హృదయంతో అప్పటినుంచి అతను తన కలల గురించి కేవలం ఊహించటం కాకుండా, అవి ఇప్పటికే నిజమయ్యాయా అన్న భావంతో జీవించడం మొదలుపెట్టాడు. నేను 10థ్ క్లాస్‌లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. క్లాస్ ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఊహించుకుంటూ నేను బాగా వచ్చాను. నేను అందరికన్నా స్టూడెంట్స్ బాగా చదువుతున్నానంటే సమాజం, సొసైటీ కూడా అతనికి హెల్ప్ చేసింది. యూనివర్స్ కూడా అలవాటు హెల్ప్ చేసి అతనికి కావాల్సినయన్ని అతను పేదవాడైన అతని ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్ చేసి అంతా చూసి ప్రతిరోజు ఉదయాన్నే మెల్లగా కళ్ళు తెరిచి తన లక్ష్యాన్ని పొందినట్లు అనుభూతి చెందేవాడు. 10థ్ క్లాస్‌లో నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను. స్టేట్ ఫస్ట్ వచ్చాను. అలా కాలక్రమంలో అన్ని అవకాశాలు చిన్న చిన్న అవకాశాలు దారి చూపించాయి. 10థ్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇంటర్మీడియేట్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. డిగ్రీలో కూడా జ మొత్తం స్టేట్ ఫస్టొచ్చాడు. అందరికి ఆ స్టూడెంట్స్ అంతా ఆ సమాజం అతనికి హెల్ప్ చేసింది. ఆ నమ్మకంతో చదువుకున్నాడు. ఓహ్! యెస్ నేనొక చాంపియన్‌ను. నేనొక ధనవంతుడిని అన్న ఫీలింగ్స్‌తో చదువుకుంటూ నేను ప్రేమనే దాంట్లో నేను ధనవంతుడిని. చదువనే దాంట్లో నేను ఫస్టున్నాను అని చదువుకుంటూ అతను పాజిటివ్ ఫీలింగ్స్‌తో చూడండి మనలో ప్రతి వాళ్ళకి ఉంటుంది. ప్రతి కుర్రోళ్ళకి కొంతమంది నేను సాధించలేను, చదవలేనని ఉంటాయి. వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కెళ్ళిపోగానే అతనికి జీవితం కూడా వెనక్కెళ్ళిపోతుంది. అలాగే అతను ఆ కుర్రోడు ఊహించిన విధంగానే జీవితంలో పైకొచ్చాడు. అరవింద్ చాలా పైకొచ్చి అతను ఒక కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కంపెనీలో అలా పైన మెట్లు సాధిస్తూ పైన అతను వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ యాస్ రియల్ ఇన్ యువర్ హార్ట్ దట్ మూమెంట్ బిగిన్స్ ఇంటూ బిట్ క్రియేటెడ్. To be cricket, those words planted a seed in Arvind's mind.
అందుకనే చిన్న పిల్లలకి మనం చిన్న స్టోరీలు చెప్పాలండి. వారు బాబు నువ్వు చదువులో పైకొస్తావు. అతను డౌట్ పెట్టకూడదు అతని మనసులో. నువ్వు అనుకున్నది సాధించగలవు. మనసు పెట్టి సాధించగలవు. బ్లడ్ పెట్టి సాధించగలవు. నమ్మకంతో చదువుకుంటూ ముందుకెళ్ళమని చెప్పాలి. అలాగే కుర్రోడు అలాగా పైకి జాబొచ్చింది. ఆ జాబ్‌లో కూడా నంబర్ 1 అయ్యాడు. నంబర్ 1 అయ్యి ఇమాజిన్ హిస్ డ్రీమ్స్ హి స్టార్టెడ్ టు ఫీల్ దెమ్ యాస్ ఇఫ్ దే హ్యాడ్ ఆల్రెడీ కమ్ ట్రూ. Every morning he woke up and gently and felt the joy of already achieving his goals. ప్రతి ఆఫీస్‌లో కూడా అతను టీమ్ లీడర్ అయ్యి అతని జాబ్‌లో ప్రతి మందితో బాస్‌తో అప్రిషియేషన్ తీసుకొని అందరికీ ఏ అతని మనసులో అనుకుంటూ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అతను నా వల్ల నేను పొరపాట్లు అయితే క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను మన్నించండి. నన్ను మన్నించండి. నన్ను ఆశీర్వదించండి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అనుకుంటూ వినయంతో వ అణిగిమణిగి ఉన్నట్టే ఉండవాళ్ళే అందరికన్నా గొప్పవాళ్ళని అంటారు చూడండి. అలాగే ప్రతి దాంట్లో సమాజంలో ముందుకొచ్చాడు. ముందుకొచ్చేటప్పటికి అతనిలో క్రియేటివ్ మైండ్ అయింది. ఆ బటర్‌ఫ్లై‌లా అతనిలాగా ఆ హృదయంలో బటర్‌ఫ్లైలు తయారయ్యాయి. ఆ బటర్‌ఫ్లైలాగా అతనిలో లవ్ అనేది, వెలుతురనేది, వెలుగనేది, ఆ హృదయం అనేది వెలుగులాగా సాధించింది. అతనిలో శక్తి వచ్చింది. ఆ ప్రకృతి కూడా నేచర్ కూడా అతనికి శక్తినిచ్చింది. ది యంగ్ మ్యాన్ విత్ ఎ పీస్‌ఫుల్ స్మైల్ స్పీకింగ్ టు ఎ కోరియస్ విలేజర్స్ ఆర్ చిల్డ్రన్ జెంటిల్ టోన్స్ సన్‌రైజ్ బ్యాక్‌గ్రౌండ్ హోప్ ఇన్ ద ఎయిర్. ప్రతి దాంట్లో అతను మనసు పెట్టి చేశాడు. ఆ సమాజంలో అతని ఫీలింగ్స్‌తో క్రియేషన్ చేసుకున్నాడు. నా ఫీలింగ్స్‌తో అతను పాజిటివ్ ప్రతి స్టెప్‌లో 10థ్ క్లాస్‌లో ఫస్ట్ రావాలని అలా ఫీలింగ్ పెట్టుకున్నాడు. పాజిటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాడు. ప్రతి దాంట్లో ఏమైనా తప్పులు జరిగినా ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. టు ద ఇన్నర్ టు మై స్టడీస్. నా స్టడీస్ టు మై టీచర్స్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై టీచర్స్. ఐ లవ్ మై స్టడీస్. ఐ లవ్ మై సబ్జెక్ట్స్ అనుకుంటూ ప్రతీదీ ప్రేమతో ముందుకెళ్ళాడు. ప్రేమతో ముందుకెళ్ళాడు. అతను సమాజంలో ముందుకొచ్చాడు. అతను ఎదుగుతూ చాలా పెద్ద వాడయ్యాడు. కాబట్టి మన భావాలే సృష్టి. మన ఫీలింగ్స్ బావుంటే అన్నీ బావుంటాయి. కాబట్టి సోదరులారా, మన సబ్‌స్క్రైబర్సారా మన గుడ్ ఫీలింగ్స్ పెట్టుకోండి. అంకితంగా పనిచేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోతో చూసినందుకు చాలా థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున అందరికీ థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.